నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వారసులు ఏ సందర్భాలలో తల్లిదండ్రుల యొక్క వారసత్వపు ఆస్తిలో హక్కును కోల్పోయే ప్రమాదం ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 24, 25, 26 చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇస్తున్నాయి. ఒక హిందూ మతంలో పుట్టిన వారు ఏ సందర్భంలో వారసత్వపు ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది? 1, భర్త మరణించిన తర్వాత భార్య మరొక వివాహము చేసుకుంటే భర్త యొక్క వారసత్వపు ఆస్తులను పొందే హక్కును కోల్పోతుంది. ఇది ఒక కండిషన్. ఇక రెండవ కండిషను, తల్లిదండ్రులు వారసత్వపు ఆస్తులు కానీ సొంత ఆస్తులు కానీ ఇవ్వటం లేదని వారి మీద హత్యా ప్రయత్నం చేసినా, వాళ్ళను హత్య చేసినా వారికి తల్లిదండ్రుల ఆస్తిలో, వారసత్వపు ఆస్తిలో వాట దక్కదు చట్ట ప్రకారంగా. ఇక మూడవది, హిందూ మతంలో పుట్టి హిందూ మతంలో పెరిగి ఆ తర్వాత వేరే మతంలోకి కన్వర్ట్ అయితే, వేరే మతాన్ని స్వీకరిస్తే వారికి వారసత్వపు ఆస్తిలో కానీ తల్లిదండ్రులు సంపాదించిన స్వంత ఆస్తిలో కానీ వాటా కోరే హక్కు ఉండదు. వారు వారి యొక్క హక్కులను కోల్పోతారు. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశము, నేను వ్యక్తిగతంగా చెప్పే విషయం కాదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.